నచ్చవ ఏం చేస్తుంది అనుకుంటారా? బియ్యం రవ్వతోటి ఉప్మా చేస్తా అని బియ్యం ఇసురుకుంటారు. ఇట్లా ఇసురుకుంటే ఇట్లా అవుతుంది బియ్యం రవ్వతోటే మేము ఉప్మా చేసుకుంటాం. ఒక పావు నూనె పోసుకోవాలి, ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి, చెంచా ఆవాలు వేసుకోవాలి, 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, ఒక ఉల్లిగడ్డ వేసుకోవాలి, ఒక క్యారెట్ ముక్కలు వేసుకోవాలి, ఒక 2 ఎల్లిపాయలు వేసుకోవాలి, కొన్ని పల్లీలు వేసుకోవాలి, ఒక పిరికడు మంచిగా గోలాలి. ఆకులు వేసుకోవాలి 2, ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి, ఒక గిలాసా బియ్యం రవ్వ వేయించుకోవాలి, మంచిగా వేయించుకోవాలి. ఇందులో ఒక గిన్నెలో పోసుకోవాలి. ఒక గిలాసా బియ్యం రవ్వకు 2 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. మంచిగా మసలాలి. ఇట్లా నీళ్ళు మసలంగానే రవ్వ పోసుకోవాలి, మంచిగా మెసిలియాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి, చిన్నగా మంట పెట్టి. 2 నిమిషాలల్లా ఉప్మా అయింది. ఇట్లా కలుపుకోవాలి, మూత తీసి. మేము ఇట్లనే పోసుకుంటాము బియ్యం రవ్వతోటి. ఉప్మా నచ్చితే నాకు లైక్ చేయండి.